హలో స్టూడెంట్స్, వెల్కమ్. ఈ టాపిక్లో మనం ఎమర్జెన్సీ లైట్ను ఎలా సిద్ధం చేయాలో మీరు నేర్చుకోబోతున్నారు. ఈ ఎక్సర్సైజ్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. పీసీబీలో కాంపోనెంట్స్ ను అసెంబుల్ చేయండి. బ్యాటరీ కోసం ఛార్జింగ్ సర్క్యూట్ ను నిర్మించండి. అత్యవసర లైట్ కోసం ఇన్వర్టర్ సర్క్యూట్ ను అసెంబుల్ చేయండి. ఎమర్జెన్సీ లైట్ కోసం ఛార్జింగ్ సర్క్యూట్ మరియు ఇన్వర్టర్ సర్క్యూట్ ను అసెంబుల్ చేయండి. ఎమర్జెన్సీ లైట్ తయారీకి అవసరమైన సాధనాలను పరిశీలిద్దాం. టూల్స్ మరియు ఇన్స్ట్రుమెంట్స్. సాల్డరింగ్ ఐరన్ 10 వాట్ 240 వోల్ట్స్ 1. వైర్ స్ట్రిప్పర్ 150 mm 1. ట్వీజర్ 150 mm 1. ఇన్సులేటెడ్ రౌండ్ నోస్ ఫ్లైయర్ 150 mm 1. మల్టీమీటర్ 1. మెటీరియల్స్: స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ సెంటర్ ట్యాప్డ్ 240/7.0 to 0 to 7.5 volts 2 amperes 1. రెక్టిఫైర్ డయోడ్ ఇన్ 5402 3. lead acid battery 6 volts 10 amperes maintenance free type 1. toggle switch 2 amperes 240 volts SPST single pole single throw 1. toggle switch 2 amperes 240 DPST double pole single throw 1. relay 6 volts DC 5A with 1 NO and 1 NC 1. LED 5mm green 1. resistance 1K 1/4 watt 1. resistance 2.2K 5 watt 2. resistance 2.2 ohms 1/4 watt 1. capacitor 10 microfarad 25 volts 1. capacitor 1000 microfarad 25 volts 1. soldering flux 10 grams. soft solder 60% lead and 40% tin 50 grams. general purpose PCB 150 mm into 100 mm 1. PVC insulation tape 20 mm 10 m 1 roll. screw type ప్రకాశవంతమైన ల్యాంప్ 6 volts 15 watt 1. transistor 2 number 3055 with the heat sink 1. resistance 50 ohms 5 watts 1. capacitor 2.2 microfarad 250 volts 1. inverter transformer 6 volts 20 watts 1. 20 watt tube be in suitable sheet metal box 1 set. silicone grease 5 grams. ఎమర్జెన్సీ లైట్ కోసం సలహాలను పరిశీలిద్దాం. ఈ ఎక్సర్సైజ్లో మన మొదటి టాస్క్ ఎమర్జెన్సీ లైట్ కోసం ఛార్జింగ్ సర్క్యూట్ను నిర్మించడం. ముందుగా మేము మీ ఎమర్జెన్సీ లైట్కి ఛార్జింగ్ చేయడానికి అవసరమైన వోల్టేజ్ మరియు కరెంట్ వంటి పవర్ అవసరాలను అర్థం చేసుకోవాలి. మా అవసరాలకు అనుగుణంగా ఎమర్జెన్సీ లైట్ కోసం ఛార్జింగ్ సర్క్యూట్ను నిర్మించడానికి తగిన ఉపకరణాలను ఎంచుకోండి. సాధారణ ఎమర్జెన్సీ లైట్ సర్క్యూట్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ని గీయండి. సర్క్యూట్ని ప్రతి భాగాన్ని గుర్తించండి మరియు సేకరించండి మరియు వారి కరెక్ట్నెస్ని తనిఖీ చేయండి. టెక్నికల్ అవసరాలు మరియు ఎస్థెటిక్ సెన్స్ని అమర్చడానికి పీసీబీలో బ్యాటరీ మిగిలిన భాగాలను అమర్చండి. పీసీబీ యొక్క భాగాల లేఅవుట్ను గీయండి. డయోడ్స్, కెపాసిటర్లు మరియు బ్యాటరీ కనెక్టింగ్ చేస్తున్నప్పుడు సరైన పొలారిటీని నిర్ధారించుకోండి. సంబంధిత రెస్పెక్టివ్ ప్లేస్లో పీసీబీలో భాగాలను మౌంట్ చేయండి. కాంపోనెంట్లను సాల్డరింగ్ చేయండి. సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారం కనెక్షన్ని తనిఖీ చేయండి. బ్యాటరీ కనెక్షన్ చేయడానికి ముందు కనెక్షన్లు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి 2 సార్లు తనిఖీ చేయండి. అప్పుడు బ్యాటరీ కనెక్షన్ చేయండి మరియు పవర్ సప్లైను ప్లగ్ చేయండి. బ్యాటరీ ఛార్జింగ్ చేయడానికి ఏసీ సప్లైను ఆన్ చేయండి. ఛార్జింగ్ వోల్టేజ్ని కొలవడానికి మల్టీమీటర్ని ఉపయోగించండి మరియు అది బ్యాటరీకి ఆమోదయోగ్యమైన పరిధిలోనే ఉందని నిర్ధారించుకోండి. ఏసీ సప్లై ఉనికిని సూచించే ఎరుపు LED యొక్క గ్లో తనిఖీ చేయండి. బ్యాటరీ డ్యామేజ్ మరియు సేఫ్ ఆపరేషన్ను నిర్ధారించడానికి ఓవర్ ఛార్జ్ రక్షణ లేదా షార్ట్ సర్క్యూట్ వంటి అదనపు భద్రతా లక్షణాలను చేర్చడానికి పరిగణించండి. బ్యాటరీ ఛార్జింగ్ చేసిన తర్వాత ఏసీ సప్లైను ఆన్ చేయండి. లైట్ని ఆన్ చేసి ఎమర్జెన్సీ లైట్ పనితీరును గమనించండి మరియు ఇండికేటర్ గ్రీన్ LED ఆన్లో ఉందో లేదో తనిఖీ చేయండి.
మా నెక్స్ట్ టాస్క్ మా ఎమర్జెన్సీ లైట్ కోసం ఎలక్ట్రికల్ సర్క్యూట్ను నిర్మించడం, అలాగే లైట్ కోసం ఇన్వర్టర్ సర్క్యూట్ను నిర్మించడం. మీ ఇన్వర్టర్తో పవర్ చేయాలనుకుంటున్న లైట్ యొక్క పవర్ కన్జంప్షన్ని లెక్కించండి. ఇది మీ సర్క్యూట్ కోసం తగిన భాగాలను ఎంచుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. అత్యవసర ట్యూబ్ లైట్ సర్క్యూట్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ ని కనుక్కోండి. సర్క్యూట్ యొక్క ప్రతి కాంపోనెంట్ ని గుర్తించండి. ఇన్వర్టర్ సర్క్యూట్లను తయారు చేయడానికి పీసీబీలోని భాగాలను సోల్డర్ చేయండి. ఇన్వర్టర్ సర్క్యూట్ బోర్డును ఛార్జింగ్ సర్క్యూట్తో గుర్తించండి. సర్క్యూట్ డయాగ్రామ్ని అనుసరించి పీసీబీలో భాగాలను సోల్డర్ చేయండి. డయోడ్స్ మరియు కెపాసిటర్స్కు సరైన పొలారిటీను గమనించడానికి జాగ్రత్తగా ఉండండి. పవర్ ట్రాన్సిస్టర్స్ను హీట్ సింక్ పై మౌంట్ చేయండి మరియు వాటిని పీసీబీకి కనెక్ట్ చేయండి. ఫ్లోరెసెంట్ ట్యూబ్ లైట్ని కనెక్ట్ చేసిన తర్వాత ఎమర్జెన్సీ లైట్ని పరీక్షించండి. ఛార్జింగ్ యూనిట్, ఇన్వర్టర్ మరియు ఫ్లోరోసెంట్ ట్యూబ్లను బాక్స్ ఆర్ కేస్లో తగిన విధంగా శాశ్వతంగా ఫిక్స్ చేయండి. సూచించే ఎల్ఈడి రెడ్ మరియు గ్రీన్ ఫంక్షనింగ్ను సరిగ్గా తనిఖీ చేయండి. సర్క్యూట్ను పవర్ అప్ చేయండి మరియు దాని కార్యాచరణను పరీక్షించండి. వోల్టేజ్, కరెంట్లు మరియు వేవ్ ఫామ్ను కొలవడానికి మల్టీమీటర్ మరియు ఆసిలోస్కోప్ ఉపయోగించండి. అధిక వేడి లేదా అసాధారణ ప్రవర్తన వంటి ఏమైనా సమస్యలను తనిఖీ చేయండి మరియు తదనుగుణంగా ట్రబుల్ షూట్ చేయండి. ఈ టాపిక్లో మనం నేర్చుకున్నది పీసీబీలో భాగాలను సమీకరించడం, బ్యాటరీ కోసం ఛార్జింగ్ సర్క్యూట్ని నిర్మించడం, ఎమర్జెన్సీ లైట్ కోసం ఇన్వర్టర్ సర్క్యూట్ని సమీకరించడం, ఎమర్జెన్సీ లైట్ కోసం ఛార్జింగ్ సర్క్యూట్ మరియు ఇన్వర్టర్ సర్క్యూట్ని సమీకరించడం. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.